ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో మార్గశిర లక్ష్మీ గురువారాల పూజ గురించి. ఈ మార్గశిర గురువార లక్ష్మీ పూజ చేయాలి అంటే ముఖ్యంగా కొన్ని నియమాలు ఆచరించాలండి. ఆ నియమాలు ఆచరిస్తేనే ఈ పూజ చేయాలి. ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ తలకి నూనె రాసుకోవడము, జుట్టు దువ్వుకోవడము, పిల్లల్ని కొట్టడము, అలాగే జుట్టు చిక్కులు తీసుకోవడము ఇలాంటివి చేయకూడదు. తొలి సంధ్య మలి సంధ్యల్లో నిద్రపోకూడదు. అలాగే గొడవలు పడకూడదు. నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున ధనాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలాగే ఈరోజు ఇంట్లో బూజులు దులపడము, శుభ్రం చేయడం లాంటివి కూడా చేయకూడదు. చిరిగిన వస్త్రాలను ధరించకూడదు. చిరిగిన వస్త్రాలు ధరించి పూజ చేయకూడదు. శుచి శుభ్రతలే లక్ష్మీ నివాసాలు. అందుకే మనం ముందు రోజునే అంటే బుధవారం రోజునే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిళ్ళు మొత్తం కూడా, గడప కూడా ముందు రోజే శుభ్రం చేసుకోవాలి. గుమ్మం ముందు అమ్మవారి పాదాలు వేసుకొని గుమ్మానికి రెండు పక్కల పద్మ ముగ్గు వేసుకోవాలి. గడపని ఇంటిని మీకు వీలైనంత అందంగా అలంకరణ చేసుకోండి. ఇక ఆ రోజు అమ్మవారి ప్రసాదాన్ని బయటికి ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇంట్లో వాళ్ళు మాత్రమే స్వీకరించాలి. ముందు రోజు అంటే బుధవారం రోజు రాత్రే మీరు భోజనాలు అవి చేసేసిన తర్వాత ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని గడపని కడిగి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని ముగ్గు వేసుకొని గుమ్మానికి తోరణాలు బంతి పువ్వులతో అలంకరణ చేసుకొని ఉంచాలి. ఇక గురువారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. ఆ రోజు తలంటు స్నానం చేయకూడదండి. తల మీద నుండి నీళ్లు పోసుకోవాలి అంతే. స్నానానంతరం ముందుగా గడప దగ్గర పూజ చేసి 2 దీపాలు వెలిగించి అమ్మవారికి ఆహ్వానం పలకాలి. గురువారం తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో అమ్మవారు ఇంటింటికి వచ్చి ఏ ఇంటి ముందైతే ముగ్గుంటుందో దీపాలు ఉంటాయో ఆహ్వానిస్తున్నట్లుగా ఆ ఇంట్లోకి ఏమీ ఆలోచించకుండా ప్రవేశిస్తుందట అమ్మవారు. అయితే అమ్మవారికి కాళ్ళు కడుక్కోవడానికి అమ్మవారి పాదాల పక్కన గుమ్మం ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచాలండి. ఆ నీటిలో పసుపు, జవ్వాదు పౌడరు, పన్నీరు, అలాగే పూల రెక్కలు కొన్ని వేసి అమ్మవారి కాళ్ళు కడుక్కోవడం కోసమని ఏర్పాటు చేయాలి. ఇక అమ్మ ఇంట్లోకి వచ్చేసింది కదా, పూజ స్టార్ట్ చేద్దామా? అలాగే ఆ రోజున బీరువా దగ్గర కూడా పద్మం వేసుకొని దీపాలు వెలిగించుకోవడం మంచిది. అయితే ఈ పూజని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారండి. కొత్త కొలత పాత్ర తీసుకుంటారు. ఆ కొలత పాత్రని గంధం కుంకుమతో అలంకరణ చేసుకొని లోపల కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ కొలత పాత్ర నిండుగా బియ్యాన్ని నింపుకొని ఆ బియ్యం పైన గుండు వక్క, పసుపు కుంకుమతో అలంకరణ చేసిన గుండు వక్కని ఉంచి అమ్మవారిగా భావించి పూజ చేస్తారు. ఆ కొలత పాత్రని అమ్మవారి ఫోటో ముందు కావచ్చు, విగ్రహం ముందు కావచ్చు పెట్టుకొని పూజ చేస్తారు. ఈ పూజని పూజా రూమ్లో చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా పీట వేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటోకి ఎడమ వైపుగా పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ ఉంచి పూజించాలి. అదౌ పూజ్యో గణాధిప అని అంటారు కదా. మొదటిగా గణపతికి ప్రథమ పూజ చేయాలి. గణపతి పూజ అనంతరం అమ్మవారికి అధాంగ పూజ, షోడశోపచార పూజ, అష్టోత్తర పూజలు చేయాలి. ఈ పూజకి ఎలాంటి ఆనవాయితీ లేదు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి వద్దండి, అందరికీ కావాలి కదా లక్ష్మి. సో అందరూ ఈ పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారిని సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ పూజ చేయవచ్చు. లేదంటే చిట్టి గాజులు, 1 రూపీ కాయిన్స్, తామర గింజలు, గోమతి చక్రాలు వీటితో కూడా అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలు సమర్పించి బిల్వపత్రాలు దొరికితే ఆ రోజున అమ్మవారికి బిల్వపత్రాలతో పూజ చేయడం మంచిది. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తరం అనంతరం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి పంచహారతులు ఇవ్వాలి. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలలో ముఖ్యమైన నైవేద్యాలు సమర్పిస్తారండి. మొదటి గురువారం రోజున పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 2వ గురువారం అట్లు, తిమ్మనం నైవేద్యంగా సమర్పించాలి. 3వ గురువారం అప్పాలు, పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 4వ గురువారం చిత్రాన్నము, గారెల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఆఖరి వారం 5వ గురువారం రోజున
పూర్ణం బూరెల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజ అంతా కూడా ఉదయం 7-8 గంటల లోపు చేసుకుంటే మంచిది. ఇక ఆ రోజు సాయంత్రం కూడా అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ చేసుకొని నైవేద్యంగా పాలు పండ్లు సమర్పిస్తే సరిపోతుంది. ఈ రోజున ఉపవాసం ఏమీ ఉండవసరం లేదండి. ఉదయం పూజ అయిన తర్వాత ఆహారాన్ని స్వీకరించవచ్చు. ఇక అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి, పోని పూజా రూమ్లో పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్న కొలత పాత్రని ఎప్పుడు తీయాలి, కొలత పాత్రలో బియ్యాన్ని ఏం చేయాలి అనేది చూద్దాం. గురువారం పూజ అయిన తర్వాత కూడా అమ్మవారిని కదపకూడదు. తర్వాతి రోజు శుక్రవారం కనుక శుక్రవారం కూడా అమ్మవారిని కదపకూడదు. కొందరైతే శనివారం కూడా కదిలించరండి. శనివారం రోజున మరలా అమ్మవారికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి అమ్మవారి దగ్గర పెట్టిన కొలత పాత్రను తీసి అందులో ఉన్న బియ్యాన్ని పరమాన్నం చేసుకొని ప్రసాదంగా స్వీకరించాలి. ఇక సపరేట్గా పీఠం పెట్టుకున్న వారైతే యథావిధిగా అమ్మవారికి శనివారం రోజు పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత ఆ దీపం కొండెక్కిన తరువాత అమ్మవారి ఫోటోని తీసుకొని వచ్చి యథాస్థానంలో అంటే పూజా రూమ్లో పెట్టుకోవాలి. ఈ మార్గశిర లక్ష్మీ వారాలకి సంబంధించి ఒక కథ కూడా ఉంటుందండి. పూజ అయిన తరువాత గురువారం రోజున చేతిలో అక్షతలు పట్టుకొని కథ చదువుకొని కొన్ని అక్షతలు అమ్మవారి దగ్గర వేసి కొన్ని మన తల మీద ఇంట్లో వాళ్ళ అందరి తల మీద వేసుకోవాలి. ఆ కథకి సంబంధించిన వీడియోని నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇదండి మార్గశిర లక్ష్మీవార పూజా విధానం. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.